ఎత్తుకు పై ఎత్తు తెలుగు కథ. అడవిలో కుందేళ్ళన్నీ ఒకచోట ఆడుకుంటున్నాయి. అటిగా వచ్చిన నక్క ఏదో ఒక ఉపాయంతో రోజుకో ఒక కుందేల్ని ఆహారంగా తీసుకువెళ్ళి కాలం గడపాలని అనుకుంది. అప్పుడు కుందేలు వద్దకు వెళ్ళి ఇలా అంది, ఏమర్రా, అసలు మీకు ఈ సంగతి తెలుసా? మన రాజు సింహానికి జబ్బు చేసింది. నేనిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను అని చెప్పింది నక్క. అయ్యో అలానా అని విచారం వ్యక్తం చేశాయి కుందేళ్ళు. రాజుగారికి పెద్ద కోతి వైద్యం చేస్తుంది. నెల రోజుల పాటు రోజుకొక కుందేల్ని తింటే తప్ప జబ్బు నయం కాదట. అందుకే మీలో ఒకరిని పట్టుకురమ్మని రాజు ఆజ్ఞాపించారు అని నమ్మబలికింది నక్క. ఆ మాటలు నమ్మి రాజంటే ఉన్న భయంతోనూ భక్తితోనూ రోజుకొక కుందేలు నక్క వెంట వెళ్ళసాగాయి. నక్క వాటిని చంపి రాజు పేరు మీద మాంసాన్ని కడుపారా లాగిస్తుండేది. 4 రోజుల తర్వాత రాజవైద్యుడు కోతి కుందేళ్ల దగ్గరకు వచ్చింది. కుందేళ్ళు రాజుగారి ఆరోగ్యం గురించి అడిగాయి. వాటి మాటలు విని కోతి పెద్దగా నవ్వి, రాజుగారికి ఏ అనారోగ్యమూ లేదు, జిత్తులు మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటోంది అని చెప్పింది. దాంతో కుందేళ్ళు నక్కకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాయి. మర్నాడు నక్క ఒక కుందేలును తీసుకువెళ్ళడానికి వచ్చింది. నక్క బావా, కాసేపు తాడును లాగే ఆట ఆడుకుందామా? మేమంతా ఒకవైపు ఉంటాం, నువ్వు ఒక్కడివి మరొక వైపు ఉండాలి. ఎవరు గట్టిగా లాగితే వారే విజేత అని చెప్పాయి కుందేళ్ళు. ఓస్, ఇంతేనా అంది నక్క. కుందేళ్ళన్నీ ఒకవైపు, నక్క ఒకవైపు ఉండి తాడును పట్టుకుని బలంగా లాగడం మొదలుపెట్టాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్ళన్నీ కూడబలుక్కుని తాడును వదిలేశాయి. నక్క ఒక్కసారిగా వెనకాలున్న పెద్ద బావిలో పడిపోయింది. దాని పీడ విరగడైనందుకు కుందేళ్ళన్నీ చాలా సంబరపడ్డాయి. దొంగ చెప్పిన నీతి తెలుగు కథ. మిర్జాపురం అనే గ్రామంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు. కానీ దానితో పొలం పనులు చేయించేవాడు. గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు. నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు. సకల సౌకర్యాలు అనుభవించారు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నేను బానిసలా బతకాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేది. అందువల్ల ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు సీతయ్య ఇంట్లో ఓ దొంగ వచ్చాడు. ఆ సమయంలో సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగ చేతికి అందిన వస్తువులన్నింటినీ మూట కట్టుకుంటున్నాడు. జరుగుతున్నదంతా గుర్రం చూస్తూ ఉంది, కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు. తన పని ముగించుకుని వెళ్ళిపోతున్న దొంగతో, అయ్యా, అదే చేత్తో నా కట్లు విప్పదీయండి అని బతిమాలింది గుర్రం. దానికి దొంగ, నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు. అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా, కావాలంటే నన్ను కూడా నీతో తీసుకెళ్ళు అంది. జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అని ప్రాధేయపడింది. దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు. నేను దొంగను, నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి. నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు నీ యజమానిని నిద్ర లేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల
నీకు కృతజ్ఞత లేదు. నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దొంగకు ఉన్న నీతి కూడా తనకు లేకపోయిందే అని గుర్రం బాధపడింది. ఆ తర్వాత నుంచి అది యజమాని చెప్పిన పనిని చేస్తూ కృతజ్ఞతతో మెలగసాగింది. ముసలి ఎద్దు తెలుగు కథ. వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసి బండి లాగి వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది. వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉన్న వయసులో ఉన్న వేరొక ఎద్దును కొని తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి దానికి దండిగా మేత వేసి కుడితి పెట్టి జాగ్రత్తగా మేపుతూ ఉండేవాడు. మొసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు. క్రమంగా అది కూడా దండగా అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి, నీకు పనిచేసే వయసు అయిపోయింది, శక్తి లేదు, ఇక నీవు నాకు దండగా, నీ దారి నీవు చూసుకో అని ముసలి ఎద్దును తరిమేశాడు. ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ముసలి ఎద్దు తన జాలిగాథ వినిపించింది. గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్ళి, ఈ ఎద్దు నీదే కదూ అని అడిగాడు. అవునన్నాడు వెంకయ్య. దీన్ని నాకు అమ్ముతావా? నీకు 1000 వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న. వెంకయ్య ఆశ్చర్యపోగా, నీకు తెలియదా, ముసలి ఎద్దును ఇంటి ఎదురుగా కట్టేసి రోజుకు దానికి నమస్కరించి మేత వేసి వెళితే బోలెడు ధనం వస్తుంది అని చెప్పాడు. వెంకయ్య తన ముసలి ఎద్దును తీసేసుకుని నాటి నుండి దానికి దండిగా మేత వేసి నమస్కరించి పొలం పనులకు వెళ్ళేవాడు. ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య. ఏనుగు ఎలుక తెలుగు కథ. ఒక అడవిలో ఒక ఏనుగు ఒక ఎలుక ఉండేవి. ఏనుగు ఉత్సాహంగా అడవంతా కలిగి తిరుగుతుండేది. అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు ఏనుగు, నాకు నీతో స్నేహం చేయాలని ఉంది అని చెప్పింది. ఛీ ఛీ, నా కాళ్ళలో ముళ్ళంత లేవు, నీకు నాతో స్నేహం కావాలా, పో అవతలికి అని కసిరి కొట్టింది. దాంతో ఎలుకకు రోషం వచ్చింది. నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు? నువ్వు నల్లగానే ఉన్నావు, నేను నల్లగానే ఉన్నాను. నీకు తోక ఉంది, నాకు తోక ఉంది. నీకు కళ్ళు చెవులు ఉన్నాయి, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికి తేడా ఏముంది అని అడిగింది. నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను. నీ వంటి అల్పజీవితో నేను స్నేహం చేయను అని ఏనుగు వెళ్ళిపోయింది. కానీ ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటనే తిరగాడసాగింది. ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టుకునే వాళ్ళు వచ్చి పెద్ద వల వేసి ఏనుగును పట్టుకున్నారు. రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగుని తీసుకుపోదాం అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వలలో చిక్కిన ఏనుగు బోరున ఏడుస్తుండగా ఎలుక వచ్చి, అయ్యో ఏడవకు, నేను నా మిత్రులను తీసుకువచ్చి నీకు బంధ విముక్తిని కలిగిస్తాను అని చెప్పి ఇంకా బోలెడు ఎలుకలను తీసుకువచ్చింది. అవన్నీ
కలిసి వల మొత్తం కొరికి ఏనుగును విడిపించాయి. అన్నీ కలిసి వేరే చోటకి పారిపోయాయి. ఆనాటి నుండి ఏనుగు ఎలుకతో స్నేహంగా ఉంటూ దాన్ని తన వీపు మీద ఎక్కించుకుని సరదాగా అడవి అంతా తిరిగేది. వేటగాళ్ళు ఏనుగును పట్టుకున్నప్పుడల్లా ఎలుక వలతాళ్లను కొరికేసి ఏనుగును రక్షించేది. కప్ప ముత్యం తెలుగు కథ. అనగనగా ఒక అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తోంది. ఒక హంస దానికి పరిచయం అయ్యింది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఓ రోజు కొలనులో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిల్లాడింది. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడా, దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలేడు డబ్బు వస్తుంది, నేను విడిచిపెట్టను అన్నాడు వేటగాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకుని నా స్నేహితురాలిని విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకుని హంసను వదిలిపెట్టేశాడు. ఇంటికి వెళ్ళాక అతను చెప్పినదంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకా కొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చి అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, ఏయ్ మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయి, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటివే తీసుకువస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు మేం దొరకం, ఆశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. నిర్లక్ష్యం తెలుగు కథ. సమయం ఎంతో విలువైనది. ఏ సమయంలో చేయవలసిన పనిని అదే సమయంలో చేయాలి, లేకుంటే అదృష్టం చేజారవచ్చు. అనిత 7వ తరగతి చదువుతుంది. తెలివైన అమ్మాయి, చక్కగా చదువుతుంది, చక్కగా పాడుతుంది కూడా. కానీ ఆమెకు కొంచెం నిర్లక్ష్యం, బద్ధకం ఎక్కువ. ప్రతి పని వాయిదా వేస్తుంటుంది. అలా చేయవద్దు అని వాళ్ళమ్మ ఎన్నోసార్లు అనితను హెచ్చరించింది. కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలు పట్టించుకునేది కాదు. ఒకసారి ఆ ఊళ్ళో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అన్ని స్కూళ్ళ విద్యార్థులకు పాటలు, ఆటల పోటీలు పెట్టారు. అనిత పాటల పోటీలో పాల్గొంది. అందులో ఆమెకు మొదటి బహుమతి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ నుండి అనితకు ఒక ఉత్తరం వచ్చింది. గత నెలలో జరిగిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చినందుకు మరునాడు తమ కార్యాలయానికి వచ్చి బహుమతి తీసుకోవలసిందిగా రాశారు. ఆ ఉత్తరంలో అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ఎప్పుడైనా వెళ్ళి బహుమతి తెచ్చుకోవచ్చులే అని మర్నాడు వెళ్లకుండా 4 రోజుల తర్వాత వెళ్ళింది. ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడడానికి 2 టికెట్లు కూడా ఇచ్చారు. అయితే ఆ టికెట్లు అంతకు ముందు రోజు జరిగిన ఆటవి. అనిత అవి చూసుకుని, అయ్యో కనీసం నిన్న వచ్చినా బాగుండేది కదా,
అని బాధపడింది. ఈ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది. నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయడం ప్రారంభించింది. ఈ కథలోని నీతి ఆలస్యం అమృతం విషం. Subscribe, like. Thanks for watching.